అన్న ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదన్న, ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ ఉంటుంది, ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్తారన్న మీరు? నేనైతే బీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆయన చనిపోయింది కాబట్టి. అవునవును. సో ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వచ్చి ఈయన కూడా ఏం చేయడు. ఉన్నోడికి వస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో చేస్తారు. ఈయన కొత్తగా వచ్చి మళ్ళీ చేయడానికి 1 year పడుతుంది ఈయనకు చదువుకోనికి. ఆ 1 yearలో ఏం చేయలేడు. పోతే బెటర్ ఆమెకి ఇస్తేనే బెటర్ అనుకుంటున్నాం మేమైతే. సో ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారన్న మరి? ఫ్రీ బస్ అంటే ఇప్పుడు అందరూ బస్సులలో తిరగరండి. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ రోజు తిరగదు. అది మీ ఫ్రీ బస్ కంటే కూడా విద్యకో వైద్యానికో పెడితే అది 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం. ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్. సో దాని ప్లేస్లో ఈ విద్య కానీ వైద్యం కానీ ఇస్తే 100% సక్సెస్ అవుతుంది, అందరికీ లాభం ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ కోరుకునేది ఈ రోజుల్లో విద్య కట్టలేనిది. ఫ్రీ బస్ ఏంది 10-20 రూపాయలు కట్టిపోవచ్చు, పెద్ద విషయం కాదు. వారం కోసారి నెలకోసారి పోతే, కానీ డైలీ పోతే ప్రాబ్లం కదా. ఈ ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం. ఈ ఫ్రీ కరెంట్ అనేది మీకు వస్తుందా? లేదన్నా, ఇంటికి ఒకరికి అన్నారు. కాకపోతే ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళది మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తారు. ఛార్జీలు పెరిగినాయి, డబల్ రేట్ అయినాయి, పెరిగినాయి. కానీ తప్పదు. ఫ్రీ బస్ లేదు. మేము మా కార్లో తిరుగుతాం, బైక్లో ఉన్నాయి కాబట్టి ఫ్రీ. నేను దాదాపు బస్ ఎక్కి కూడా 10-15 సంవత్సరాలు అయిపోయింది. అంతేనా? ఇప్పుడు ఆర్టీసీ రేట్స్ కూడా పెంచారు, మరి ఏం చెప్తారు? ఆర్టీసీ రేట్లు పెంచారంటే ఇప్పుడు ఒకరికి ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంకోరి దగ్గర వసూలు చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్లోకి ఇయ్యదు. మనం ఇస్తేనే వాళ్ళు ఇస్తారు తప్పితే మనం వాళ్ళు ఏం చేస్తారు. అది ఓకే. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనుకో? మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఎవరికి సార్ 6 ఓట్లు కూడా? 6 ఓట్లలో 2 బీజేపీకి పోతాయి, 4 టీఆర్ఎస్కి పోతాయి. ఇది షూర్. ఓకే.